నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరిత గారు, ఎండీ హోమియోపతి, గోల్డ్ మెడలిస్ట్, వేద్య హోమియోపతి. మరి ఈరోజు మ్యామ్ మన స్టూడియోకొచ్చారు కాబట్టి మనకున్న డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మ్యామ్ ఈ సమస్య కూడా చెప్పాలంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీని బారిన పడుతున్నారు. అదే మోకాళ్ళ సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలు. కాస్త నడవగానే లేకపోతే ఏదో ఇలా ఒక కిలోమీటర్ నడవగానే లేకపోతే పై నుంచి కిందికి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఎళ్ళంగానే కాళ్ళు నొప్పొచ్చేస్తున్నాయని జెప్పేసి అలా డీలా పడిపోతూ ఉంటున్నారు. మరి ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి అసలు కారణాలేంటి? అమ్మా, ఇప్పుడు మనం చాలా ఎక్కువ మందినే చూస్తున్నాం మీరు చెప్పిన సమస్యతో. అంటే దీన్ని యాక్చువల్‌గా మోకాళ్ళ నొప్పుల్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఓకే. అంటే జనరల్‌గా ఇది ఏజ్ రిలేటెడ్‌గా కొంత అరుగుదల అనేది జరుగుతుంది. హ్మ్. దానివల్ల ఎక్కువొస్తుంది. కానీ ఇప్పుడు ఓకే. ఏజ్ అని కూడా కాకుండా చిన్న వయసులో కూడా మనం మోకాళ్ళ నొప్పుల్ని చూస్తున్నాం. అంటే దీనికి మెయిన్ రీజన్ ఒబేసిటీ. ఓకే. బరువు ఎక్కువగా ఉండడం. మన బాడీ యొక్క వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీద వెయిట్ బేరింగ్ ఆర్గాన్ అంటాం మోకాళ్ళని. దాని మీద ఉండడం వల్ల అరుగుదల తొందరగా వస్తుంది. ఓహ్! అంటే ఓకే. మోకాళ్ళ దగ్గర ఉండే జాయింట్స్‌లో కార్టిలేజ్ అనేది కరిగిపోతూ ఉంటుంది. సో, ఓకే. దానివల్ల వీళ్ళకి ఏమవుతుందంటే నడవాలంటే ఇబ్బంది పడడం, హ్మ్. కూర్చొని లేవలేకపోవడం, ఈవెన్ మెట్లెక్కాలి, దిగాలి అనేటప్పుడు దిగడం కొంచెం ఈజీగా దిగ్గలుగుతారు. కానీ ఎక్కేటప్పుడు ప్రెషర్ అనేది మోకాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. అండ్ అంతేకాకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే ఎటువంటి మినిమమ్ మూవ్‌మెంట్స్ లేకుండా ఉండే వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఓకే. మ్యామ్ ఎక్కువగా నించొని వర్క్ చేసే సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, అది తప్పదు అన్నప్పుడు అది వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా నించొని వర్క్ చేయడం వల్ల కూడా ఈ సమస్య బారిన తొందరగా పడే అవకాశాలున్నాయా? అంటే ఎక్కువసేపు నుంచొని కానీ లేదా ఎక్కువసేపు కూర్చొని చేసే వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. అంటే ఏంటి అంటే కూర్చున్నప్పుడు మోకాలి మీద ప్రెషర్ పడి, ఓకే. చాలా మంది కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం గానీ, హ్మ్. మోకాళ్ళ మీద ప్రెషర్ పడే పొజిషన్‌లో మోకాలు తిరిగి దాని మీద వేసి కూర్చున్న వాళ్ళలో అరుగుదల అనేది తొందరగా వస్తుంది ప్రెషర్ వల్ల. ఓకే. ఓకే. అండ్ ఓకే. కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే బరువులు మోసేవాళ్ళు, అంటే బాడీ వెయిట్ అంతా వాళ్ళ మీద ఉంటే మళ్ళీ అడిషనల్‌గా బరువులు, అంటే మనం విలేజెస్‌లో చూస్తుంటాం పొలం పనులు చేసేవాళ్ళు, అవును మ్యామ్. వెయిట్స్ ఎక్కువగా మోసేవాళ్ళు, అలాంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పులనేవి చాలా చిన్న వయసులోనే వస్తాయి. ఓకే మ్యామ్. మ్యామ్ మరి మోకాళ్ళ నొప్పుల్లో చాలా మటుకు డాక్టర్ దగ్గరికెళ్లి చూయించుకున్నప్పుడు చాలా వింటూ ఉంటాం. అరిగిపోయినాయంట, ఇంకా చాలా ఇబ్బందుంటది, టేక్ కేర్ చేసుకోవాలి. అప్పుడప్పుడు సర్జరీలు గూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, అమ్మో! సర్జరీలు చేస్తే ఇప్పుడు ఈ మాత్రమన్నా నేను నడుస్తున్నాను, ఇక ఫ్యూచర్‌లో అది కూడా నడవలేనని చెప్పేసి సర్జరీ గురించి చాలా భయపడతారు ఉంటారు మేడం. మరి హోమియోపతిలో అసలు ఒక పేషెంట్ అలా మీ దగ్గరకొచ్చినప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? జనరల్‌గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి సర్జరీ అనేది ఇప్పుడొచ్చింది. ఒకప్పుడు రోజుల్లో ఈ సర్జరీస్ అంత లేవు. సో, ఇప్పుడు ఏమైపోయింది అంటే స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్‌లో ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే కూడా సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. సర్జరీ ఒక్కొక్క కండిషన్‌ని బట్టి మ్యాండేటరీ. అందరికీ సర్జరీ అవసరం కాదు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులొచ్చిన అందరికి కూడా సర్జరీ దాకా వెళ్ళే అంత లెవెల్‌లో ఉండవవి. అసలు ఫస్ట్ ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులొచ్చినప్పుడు వాళ్ళకి వాపనేది వస్తుంది. కొంతమందికి ఆ ప్రెషర్ వల్ల జాయింట్స్‌లో ఉండే కార్టిలేజ్ అరిగిపోయి వాళ్ళు అడుగు తీసి అడుగు వేయాలన్నప్పుడు శబ్దం రావడము, స్టిఫ్‌గా అయిపోవడము, అంటే గట్టి పడిపోవడం కాళ్ళు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు బెడ్ మీద నుంచి లేవాలంటే ఒక అడుగు వేయడం కూడా చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. అది చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టేజ్‌లోనే అలా ఉన్నప్పుడు దానికి కొంత మనం మెడిసిన్స్ వాడుకొని ఆ వాపుని తగ్గించుకొని కొంతవరకు ఆ కార్టిలేజ్‌ని నెక్స్ట్ ఇంకా అరగకుండా గనక చూసుకోగలిగే మందులు గనక వాడుకున్నట్టయితే సర్జరీ అవసరం ఉండదు. అండ్ హోమియోపతిలో అలా కార్టిలేజ్‌ని మనం ప్రివెంట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా దీనికి కాల్షియము, విటమిన్ డి లోపం వల్ల ఎక్కువొస్తుంది. సో, వాటికి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని, చిన్న ఎక్సర్‌సైజెస్, కొంచెం ఆయిల్ మసాజెస్, అంటే మనకు పైన నూనె మర్దన గనక చేసుకోగలిగితే చాలా వరకు సర్జరీ లేకుండా అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్, సెకండ్ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్‌లో. ఓకే మ్యామ్. మ్యామ్ మరి ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు గానీ, ఇన్ జనరల్‌గా గానీ అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మెయిన్‌గా ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఒబెసిటీ రాకుండా, అంటే వెయిట్‌ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ పెరగకుండా ఉండేటటువంటి డైట్ తీసుకోవాలి. ఓకే. కొంతవరకు బరువుని కనుక వాళ్ళు నియంత్రించుకోగలిగితే దీని మీద ప్రెషర్ అనేది పడదు. సో, ఓకే. అంత తొందరగా అరుగుదల అనేది జరగదు. అంతేకాకుండా ఎక్సర్‌సైజెస్, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మ్యాండేటరీ. అంటే చిన్న చిన్న వ్యాయామాలు, కాలు లేపడము, పెట్టడం లాంటి ఎక్సర్‌సైజెస్. దీనికి పెద్ద ఫిజియోథెరపీ అవసరం లేదు. ఇంట్లో వీళ్ళు రొటీన్‌లో చేసే ఎక్సర్‌సైజ్, కొంచెం వాకింగ్ చేయడము. అంటే నొప్పుంది కదా అని పూర్తిగా వాళ్ళు వాకింగ్‌ని ఆపేస్తారు. అలా కాకుండా కొంత కదలిక కావాలి. దానికి బ్లడ్ సప్లై అనేది మోకాలికి అందితే కొంతవరకు కూడా వీళ్ళకి వాపవి తగ్గిపోతాయి. అంతేకాకుండా ఫుడ్‌లో కూడా కొంచెం పాలకూర, ఎగ్,
మిల్క్, కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే వాల్నట్స్ లాంటివి, బాదము, ఓకే. ఖర్జూరము ఇలాంటివి తీసుకుంటే ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే చాలా వరకు దీన్ని మందులతో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్ వేసుకోవడం అనేది టెంపరరీ, ఓకే. కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది కానీ సొల్యూషన్ ఇవ్వదు. సో బట్ హోమియోపతిలో ఏంటంటే పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా Hmm. మనం ఏ లోపం వల్ల మోకాళ్ళ నొప్పి వచ్చింది ఆ రూట్ కాజ్ని ఫస్ట్ ట్రీట్ చేస్తాము. తర్వాత ఒబెసిటీ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా న్యాచురల్ మెడిసిన్ సపోర్ట్ చేస్తాము. అంతేకాకుండా వీళ్ళకి అంటే ఇప్పుడు హెరిడిటరీగా కొంతమందికి ఒబెసిటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మనం ప్రోటీన్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎక్కువ ఇచ్చి ఫ్యాట్ ఫుడ్ కన్జంప్షన్ని కనుక తగ్గించి డైట్ ప్లాన్ కనుక ఫాలో అయితే వాళ్ళకి కూడా ఈ మోకాల అరుగుదలను మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కో ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ మీరన్నట్టుగా ఓవర్ ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే డాన్స్ అంటే ఇష్టం, జుంబా అంటే ఇష్టం అని చెప్పేసి అది కాస్త మించేసి మోతాదులో వారానికి 6 రోజులు చేస్తున్న క్రమంలో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదైనా సరే మితిమీరి చేయొద్దు. అది వ్యాయామమైనా, ఓకే. భోజనమైనా. ఓకే. అంటే వినాశకాలే విపరీత బుద్ధులని ఒక సామెత ఉంది. ఏదైనా అంటే మన స్టామినా అంటే మన ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మన బాడీలో కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఫస్ట్ అవి చూసుకోకుండా మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఎముకలు బలహీన పడినాయి అనుకోండి, అప్పుడు కూడా తొందరగా అరుగుదల అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే అన్ని లిమిట్స్‌లో ఎంత చేయాలో అంత చేస్తే బెటర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రైట్ మ్యామ్. మ్యామ్ ఇంకా మామూలుగా కనిపించే సిమ్టమ్స్ ఏంటి మ్యామ్? చాలా మందికి ఏంటంటే మనకి సమస్య ఉన్నా కూడా అది వెంటనే కనిపించదు. బాగా అది ప్రెషర్ అయ్యి అది బాగా లోపల నుంచి ఛిద్రమైపోయి బాగా వచ్చిన తర్వాత మనకు అప్పుడు పెయిన్ అలా తెలుస్తూ ఉంటుంది. అసలు స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? బేసికల్గా ఏంటంటే అమ్మ ఇది ఎక్కువ అథ్లెట్స్లో కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని రకాల డ్రైవింగ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ మోకాల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ అరుగుదల కంటే ముందు ఫస్ట్ వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళది నార్మల్ పెయినే అని చెప్పేసి ఒక పెయిన్ కిల్లర్ వాడేస్తుంటారు. అది సప్రెస్ చేస్తుంది కొంతకాలం. సో తర్వాత ఏమవుతుంది, అరుగుదల మాత్రం జరుగుతూనే ఉంటుంది, నొప్పి తగ్గింది కానీ. సో కాబట్టి అలా కాకుండా నొప్పి ఉన్నప్పుడే స్టార్టింగ్ అది ఏ స్టేజ్లో ఉంది, దానికి తగినటువంటి ఎక్సర్సైజ్ అప్పుడే కనుక రొటీన్ ఫాలో అయితే ఒక 2 to 3 monthsలోనే ఆ పెయిన్ని మనం తగ్గించుకోవచ్చు. కానీ అలా కాకుండా పొజిషన్ మనం కూర్చోవడము, బరువులు, మనం మెట్లు ఎక్కడము అంటే ఈవెన్ లిఫ్ట్ మెట్లు ఉన్నాయనుకోండి, అరుగుదల నొప్పి స్టార్ట్ అయినప్పుడు మనము లిఫ్ట్ని ఎక్కువ యూజ్ చేసి మెట్లను తక్కువ యూజ్ చేస్తే మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ అప్పుడంతా మనం మెట్లే ఎక్కి ఏం కాదు నాకు ఏజ్ తక్కువ నేను లిఫ్ట్ ఎందుకు వాడతా అనుకున్నాం అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది ఫాస్ట్గా అరుగుదల జరుగుతుంది. ఇక అప్పుడు మనం కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాకింగ్ అని ఆ వేలో ఉంటేస్తే మరీ ఎక్కువ చేసినప్పుడు కూడా వాకింగ్ అనేది ఒక 15 minutes ఎక్సర్సైజ్ ఈజ్ ఎనఫ్. కానీ చాలా మంది గంట సేపు వాకింగ్ చేశానంటారు. 1 hour ఆ వాకింగ్ ఎవరు చేయలేరు. బేసికల్ గా మనం చేసే వాకింగ్ లో మనం మన బ్రీత్ ని కంట్రోల్ చేసుకుంటూ చేయడం వాకింగ్. బట్ ఇప్పుడు మనం ఫ్యాషన్ అయిపోయింది వాకింగ్. రైట్ మ్యామ్. మరి మ్యామ్ మీరన్నట్టుగా ఈ పాలు, మీరు విటమిన్ డి అని చెప్పారు, ఇవి ఎక్కువ మోతాదులో వాళ్ళ డైట్లో గనక ఫాలో అయితే గనక కొంత సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అంటే కాల్షియం తగ్గిపోవడం చాలా కామన్ గా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మనం తీసుకుంటే ఫుడ్లు కూడా ప్రాసెస్డ్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి న్యాచురల్ మిల్క్ కానీ న్యాచురల్ పన్నీరు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ ఈ చేసి ఘీ అవన్నీ తిన్నా కూడా వీటిల్లో అంటే గీ కూడా ఇప్పుడు మనం అంటే పామ్ ఆయిల్, డాల్డా కాంబినేషన్స్ మంచివి కాదు, కానీ ఒరిజినల్ అంటే న్యాచురల్ గీ కనుక మనకి అవైలబుల్ ఉండి ఇంట్లో చేసుకోగలిగితే దానిలో ఎటువంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు, అది చాలా మంచిది. రైట్ మ్యామ్. ఓవరాల్గా మరి మోకాల సమస్యకి, కీళ్ళ నొప్పుల సమస్యకి అసలు కారణాలు ఏంటి, మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది అనే దాని గురించి చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.